2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతు బంధును వెంటనే, రైతు బంధును వెంటనే. గౌరవనీయులు పెద్దలు దయాకర్ అన్న గారికి, మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారికి, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతక్క గారు, కవితమ్మ గారు, శ్రీధర్ రెడ్డి గారు, కిషన్ రావు గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు రాజయ్య గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు, రైతు సోదర సోదరీమణులు, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి 10 నెలల ప్రభుత్వం చూశాం. 10 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది. మీరే చూశారు ఏం మాట్లాడిండు. మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అయిందా? 9 తారీఖు నాడు చేస్తానికి ఒక బాపు మంచిగా యాద్ చేసిండు, 9 తారీఖు గాలే. మళ్ళా నేను ఎంబడబడి రోజు అడుగుడు పెడితే 15 ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. 15 ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసినా, ఇటున్న సూర్యుడు అటు పొడిసినా రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు, యాడబోతే ఆడ ఒట్లు పెట్టిండు. పెట్టిండా లేదా? సమ్మక్క సారాలక్క మీద కూడా ఒట్టు పెట్టిండు. పెట్టిండా లేదా? అన్నిటి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాన్ లెక్క మాట్లాడిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు, వీడు మోసగాడని తెలిపింది. అవునా కాదా? ఇప్పుడు 15 ఆగస్టులోగా రుణం మాఫీ చేస్తా అని చేయకపోతే ఏమంటారే? మోసం అంటారా కదా? రైతు భరోసా నేను 10,000 కాదు 15,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? 2,000 పింఛన్ బదులు 4,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? అంటారా కదా? అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను మోసం ఇవ్వకపోతే ఏమంటారు? మరి గందుకే అన్న పెద్ద మునగాన్ లెక్క 15 ఆగస్టులోగా చేస్తా అని నరికిండు. 15 ఆగస్టు కాగానే కేళ్ళకల పడ్డాడు, సప్పుడు లేదు. ఇంకా పెద్ద 15 ఆగస్టు నాడు మాట్లాడిండు, హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తారు ఇక్కడ. మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే ఏంటంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాయిదం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీవీ బ్యాంకులో 1,800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,700, డి కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి కాలే. ఇంకా అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పేరున్నది, నీ ఆధార్ కార్డు మీద వేరే పేరుందని కొందరికి ఆగింది. ఆధార్ నంబర్ మ్యాచ్ అయితే లేదని కొందరికి ఆగింది. నీ భార్య పేరు చెప్పు అని కొందరికి ఆపిండ్రు. మా ఊర్లో ఒక ఆయన పెద్ద మనిషి ఉంటాడు, ఎల్లారెడ్డి అని, ఇబ్రాహీంపూర్ గ్రామం, సిద్దిపేట మండలం.
ఆయనకు 51 ఏళ్ళు ఉంటాయి. ఆయన బ్యాంకుల దగ్గరికి పోయి నాకు రుణం మాఫీ ఎందుకు కాలేదని అడిగిండు. నీ భార్య పేరు చెప్పు అని అడిగిరట. అరే నేను పెళ్ళే చేసుకోలేదా, భార్య పేరు ఎడికెళ్ళి చెప్పాలన్నాడు. అంటే నువ్వు భార్య పేరు చెప్పలేదు కనుక, నీ భార్య ఆధార్ కార్డు ఇవ్వలేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అన్నారట. ఇప్పుడు ఈ 51 ఏళ్ళకి నాకెవడు పిల్లనిస్తాడు, ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎప్పుడు రుణమాఫీ చేస్తాడని ఆ ఎల్లరెడ్డి నాయర్కి వచ్చి మొత్తుకోవట్టే. అంటే ఏమి రాజ్యం ఇది? 31 కుంటి సాకులు పెట్టి ఎట్ల కోత పెట్టాలని ఆలోచన చేసిండ్రు, ఎట్లా రైతు రుణమాఫీ ఎగబెట్టాలని ఆలోచన చేసిండ్రు. పెళ్లిగా లేదని ఒకనికి, భార్యకు ఆధార్ కార్డు లేదని ఒకని చెప్తారు. ఒక ఆయన వాళ్ళ భార్య ఎప్పుడో 2010లో చచ్చిపోయిందట. ఈయనకు రైతు రుణమాఫీ ఆగింది. ఎందుకు ఏమైనా అడిగితే నీ భార్య ఆధార్ కార్డు తీపో అన్నారట. అరే ఆధార్ కార్డు పుట్టింది 2011లో, నా భార్య చచ్చిపోయింది 2010లో, నేను ఎడికెళ్ళి లేవాలి ఆధార్ కార్డు అని ఆయన అన్నాడట. అంటే ఇవన్నీ తలతిక్క పనులు, ఎగబెట్టే పనులు, మోసం చేసే పనులు. అందుకే రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముంగడ బాగా మాట్లాడిండు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన మోసగాడు అని అంటున్నారు. ఇవాళ రైతుల అవ్వ తాతలందరూ 4000 పింఛన్ ఇస్తాను మోసం చేసిన మోసగాడు అంటున్నారు. రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళు నెలకు 2500 ఇస్తాని మోసం చేసిన మోసగాడు అని పిలుస్తున్నారు. రైతులందరూ 15,000 రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే, పంటలకు బోనస్ రాలేదు, వీడు మోసగాడు అని ఇలా రైతులందరూ అనే పరిస్థితి వచ్చింది. ఏం మాట్లాడుతున్నాడు? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట పడుతుంది. కర్ణాటక ఎలక్షన్ వస్తే 5 గ్యారంటీలు అన్నారు, తెలంగాణలో ఎలక్షన్ వస్తే 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ వస్తే 7 గ్యారంటీలు పెట్టారు. ఇక ఎల్లుండి మహారాష్ట్రలో వస్తే 8 పెడతారు ఈ కొడుకులు. ఈ పెట్టిన అమలైనయా లేవా అని రాహుల్ గాంధీ అడగాలనా వద్దా? ఆయన రాహుల్ గాంధీ ఓట్ల ముంగట వచ్చి నాది బాధ్యత, నాది భరోసా అన్నాడు. ఇగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిండు. ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నేను ఇవన్నీ చేసి పెట్టాలని మాట్లాడిండు. ఏమున్నాయో నేను అడుగుతా, మీరే చెప్పాలి. మొదటిది ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం. అయిందా? రెండవది, భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా. వచ్చినాయే 15,000. మూడవది, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తా. వచ్చింది ఎవరికన్నా? నాలుగవది, మూతబడిన చక్కెర కర్మాగారం పసుపు బోర్డు తెరిపిస్తా. తెలిసినారే? రైతు కూలీలు, భూమి లేని రైతులకు వాళ్ళకు కూడా రైతు బీమా లెక్క 5 లక్షల బీమా చేస్తా అన్నాడు. అయిందా? ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా అన్నాడు. అయినాదే? పౌడు భూములు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్య హక్కులు ఇస్తా అన్నాడు. అయినాయి? వచ్చినాయి పట్టాలు? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా కాలేదు. అయిందా? మరి రాహుల్ గాంధీ అంటేనా ఈ రేవంత్ రెడ్డికి 2 మొట్టికాయలు వేసి అడగాలనా వద్దా? ఇప్పుడు నువ్వే మళ్ళోసారి రాహుల్ గాంధీ వచ్చి చెప్తాడు, నమ్ముతాడా? పాలకుర్తిలా ఇంకెవడన్నా నమ్ముతాడా? రాహుల్ గాంధీ ఇజ్జత్ ప్రచార మొత్తం ఖలాస్. రేవంత్ రెడ్డి పుణ్యమాని రేపు రాహుల్ గాంధీని ఎవడు నమ్ముతాడా ఈ తెలంగాణలో? నువ్వు ఓట్లప్పుడు వస్తేవి ఇవన్నీ చేస్తా అని మాట ఇచ్చిపోతివి. మరి అలా ఒక్కటన్నా అమలైందా? నువ్వు వచ్చి 10 నెలలు అయింది, ఏమైందా, చేసినావా లేదా అని రాహుల్ గాంధీ అంటే అయినా మరి రేవంత్ రెడ్డి నిలబెట్టి అడగాలనా వద్దా? అంటే ఆయన పోయి ఢిల్లీలో పడ్డాడు, ఈయన సప్పుడు లేదు. మొదట్లో అన్నాడు, ఓ రాహుల్ గాంధీని దోల్కత్తా రుణమాఫీ మీటింగ్ వరంగల్లో పెడతా అన్నాడు. పెట్టు బిడ్డ, పెట్టు. పెడితే అప్పుడు మా రుణమాఫీ కానోళ్ళని చూసి మీ సంగతి ఏంటో చెప్తారు. ఇక పని చేయి. వస్తాడా రాహుల్ గాంధీ? రుణమాఫీ చేయకుండా వస్తే అవుతుందా? ఇవన్నీ ఏమైనాయి? నువ్వు రైతు వరంగల్ డిక్లరేషన్ అన్నావు, ఒక్కటన్నా అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అంటే మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో
రౌడీ రాజ్యం నడుస్తున్నది. ఒక చేతిలోనేమో రాజ్యాంగం పట్టుకుంటారు, మరో చేతిలో రౌడీయిజం చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పెట్టి అక్కడ మొత్తం ఇండ్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఇండ్లు గులగొట్టే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు మూసీలో కావాలంటే గోదావరి నీళ్లు పోయి, గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయి. మూసీలకు పోయే మురికి నీరుకు ఎస్టీపీలు పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి. కానీ ఆ మూసీని ఆనుకోనున్న పేదల ఇండ్లు కూలబెడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి రైతు సోదరులు ఇంకో విషయం ఆలోచన చేయండి. ఇంకొక వారం 10 రోజులు అయితే కోతకు వస్తున్నాయి పొలాలు. నేను రాంగా చూసిన, ఆల్రెడీ మంచి బ్రహ్మాండంగా పొట్టకొచ్చి ఉన్నాయి పొలాలు. 10 రోజులు అయితే ఇడిచిపెడతారు, ఇక కోతలకు షురువు అవుతాయి. మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు? ఎప్పుడు ఇస్తాడు? ఏం చెప్పిండు? మేము 7,500 ఇస్తా అన్నాడు. కమిటీ వేసిండు, జిల్లాలు తిరిగిండు, అసెంబ్లీలో మాట్లాడుతా అన్నాడు, ముఖం చాటేసిండు, అసెంబ్లీలో మాట్లాడలే. తర్వాత మేము దసరా పండుగ అందిస్తా రైతు బంధు అని నిన్నో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. వ్యవసాయ మంత్రి అంటుండు, ఇప్పుడేం పైసలు లేవు, రుణమాఫీ అయినాక మెల్లగా చూస్తామంటుండు. అంటే నీ రుణమాఫీ వరకు ఇంకా ఏడాది అవుతుంది. మరి అప్పటిదాకా రైతు బంధు ఇయ్యవా? బిడ్డ రేవంత్ రెడ్డి, వెంటనే దసరా పండుగ లోపు మా రైతులందరికీ రైతు బంధు విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పండుగ మంచిగా చేసుకుంటారు మా రైతులు. గా పైసలు రేపో మాపో రైతు బంధు డబ్బులు ఎకరానికి 7,500 బ్యాంకులలో వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా రుణమాఫీ రైతులకు ఎలాంటి కుంటి సాకులు లేకుండా, పెళ్ళాం లేదనో మొగుడు లేదనో, బ్యాంకుల ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయిందనో, పేరు చక్కగవలేదనో అన్ని జూటా మాటలు బంద్ పెట్టు, అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇడవం రేవంత్ రెడ్డిని, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇడవం. ఇప్పటికే నువ్వు మొనగానివి కాదు, మోసగానివి అని తేలిపోయింది బిడ్డ. యాడికి పోయినా నిన్ను అడుగుతాం, నిన్ను గడుగుతాం, నిన్ను నిలబెడతాం, నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊర్లకు పోతావు? రైతులకు రుణమాఫీ ఎగబెట్టినా అని పోతావా? రైతు బంధు ఇయ్యలేదని పోతావా? అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసినా అని పోతావా? ఎవరిని ఉద్ధరించినవు? నీ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటన్నా అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సులు కూడా సగం బంద్ పెట్టిండు. ఇది వరకు 4 ట్రిప్పులు వస్తే ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది. అవి ఆడవాళ్ళు నిలబెట్టి ఆపకుండా దూరం పోయి ఆపుతున్నట. ఆయనతో బస్సు ఆగకుండా అయిపోయింది. బట్ ఏది ఏమైనా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత? ఈ ప్రభుత్వంలో ఒక శృతి లేదు. ఏమైందే? ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీరు పైసలు కట్టురు, తెల్లారే మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి మా రైతన్న చూపిస్తుండు. 3 రూపాయల మిత్తికి తెచ్చి 2 లక్షల మీద ఉన్న అప్పు కట్టేసిండ్రు. మరి రుణమాఫీ అయితే కాలే. అంటే దీంతో ఏమైంది? కొత్త అప్పు అయింది, రుణమాఫీ కాలే. ఇగో ఈ రైతు, రేవంత్ రెడ్డి నీ కళ్ళుంటే చూడు, ఇక పాలకుర్తిలో మా రైతు 2 లక్షల మీద రుణమాఫీ చేసిండు. నువ్వే చెప్పినావు కదా 2 లక్షల మీద ఉంటే కట్టండి, తెల్లారి వరకు మాఫీ చేస్తా అన్నావు కదా. మా వాళ్ళు కట్టి నెల అయింది, ఇంకెప్పుడు చేస్తావు? చెయ్యి. నీకు చెవులుంటే, నీ కళ్ళుంటే ఇగో మా పాలకుర్తికి నిన్ను అడుగుతా ఉన్నా, 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టిన మా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన ఏమంటాడు? తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడే కట్టకుర్రా అంటుండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఇప్పుడే కట్టకుర్రని మంత్రి అంటాడు. ముఖ్యమంత్రి ఏమో మీరు కట్టుర్రు, నేను తెల్లారే ఇస్తా అంటాడు. ఎవరి మాట నమ్మాలి? మంత్రి మాట నమ్మాలనా, ముఖ్యమంత్రి మాట నమ్మాలనా? మరి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు ఆయన 30 పైసల వాళ్ళకు కూడా మోసమే. ఆయన 30 పైసల వాళ్ళకు మిత్తి కట్టించిండు రేవంత్ రెడ్డి. మనమే మిత్తి కట్టినాం.
డిసెంబర్ 9కి చేస్తా అన్నాడు, 15 ఆగస్టుకి చేసిండు. ఈ 6 నెలల 7 నెలల మిత్తి ఇలా రైతుల మీద పడ్డది. ₹1 లేకుండా మాఫీ చేస్తా అన్నావు, కానీ రైతుల మీద ఇలా మిత్తి రైతుల మీద భారం పడ్డది. ఇప్పుడు 2 లక్షల మీద పరిస్థితి ఏంది? ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు రోజుకి ఆడ మిత్తి పెరగబట్టే, బ్యాంకు వాడేమో మళ్ళా కొత్త క్రాప్ లోన్ ఇయ్యడాయే, రైతు బంధు పడదాయే. నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి? పాపం మొన్న డోర్నకల్ మండలం ఏం తండా ఉండే అమ్మా, డోర్నకల్ మండలం ధరావత్ తండాలో 2 లక్షల రుణమాఫీ కాలేదని రవి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు? రేషన్ కార్డులో తల్లికి అప్పున్నది, నాకు అప్పున్నది, ఆ ఇద్దరిది కలిపితే 2 లక్షలు దాటింది. ఆ మీది పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి? అప్పిచ్చేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పిచ్చిండ్రు, మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు. ఈ తల్లి బిడ్డల మధ్య పంచాయతీ పెడితే పాపం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు చనిపోయినా ఈ రేవంత్ రెడ్డికి కనికరం లేదా? రైతు బంధు రాక 2 లక్షల మీద మిత్తిలు తెచ్చి అప్పులు కట్టి బోనస్ లేక ఒకవైపు అకాల వర్షాలు పడి పంటలు లక్షల ఎకరాల్లో పంటలు కూడా ఖరాబ్ అయినాయి. రైతులు ఇంత బాధలో ఉంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా. ఏమి రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా. ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి, ఆ రైతులకు సాయం చేస్తాయి. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది. మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనకు కరోనా వచ్చింది 2 సార్లు. 2 సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు, కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్ని ఆపిండు. ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల జీతాలు ఆపిండు, ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఏమైనా రైతు బంధు ఆగినారే? మరి ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ది రైతు గుండె, రైతు కోసం తన్లాడే నాయకుడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, చెరువులు బాగా చేసింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, రైతు బీమా చేసింది కేసీఆర్, కాలువలు తవ్వించి మీకు దేవాదుల నీళ్లు ఇచ్చింది కేసీఆర్. మంచిగా కేసీఆర్ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకు ఇస్తా, మక్కలకు ఇస్తా, పెసర్లకు ఇస్తా, ఎర్రజొన్నలకు ఇస్తా, వరికి ఇస్తా, పత్తికి ఇస్తా, పసుపుకి ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు. ఒక్క వరి అన్నాడు, ఆ వరిలో కూడా సన్నాలకి అంటుండు. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంటి? వాస్తవానికి దొడ్డొడ్లు అయితే 30 క్వింటాలు వంటాయి, సన్నదైతే 20 వంటాయి, 10 క్వింటాలు అన్నేవా? మరి ఏం లాభమైనట్టు? నువ్వు ఇస్తే అన్ని రకాల వడ్లకి అప్పుడు రైతుకు మేలవుతుంది. అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి, దగాకోరు, అబద్ధాల కోరు, మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు? ప్రజల నుంచి ఏదైనా రాగానే డైవర్షన్, మెల్లగా పోయి 2 గూల కొడతాడు, లేదా వాళ్ళతో తిట్టిపిస్తాడు. ఇక మనం తిట్టా వాళ్ళు తిట్టా గదే నడవాలి, రైతులని మర్చిపోవాలి. రుణమాఫీ కోసం మనం అడగద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. ఎవరితోనో ఏదో తిట్టించి ఇక మనం వాళ్ళని తిట్టా వాళ్ళు మనం తిట్టా అదే నడవాలి టీవీలో. ఇక రైతులను మాఫీ ఎవరు అడగద్దు, ఇక ఎవరు రైతుల గురించి మాట్లాడొద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. కానీ మన పని రైతుల పని, మన పని పేదల పని. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నించడమే బీఆర్ఎస్ పార్టీ పని. అరే నిరుద్యోగ యువకులకు మీ పిల్లలకి ఏం చెప్పిండు బియ్యా? ఆలోచన చేయండి. నేను వస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బిడ్డ 10 నెలలు అయింది, ఎన్ని ఇచ్చినావు? 10 నెలల్లో ఎన్ని ఇచ్చినావు? గదే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన 30,000 తప్ప నువ్వు చెప్పిన 2 లక్షలు ఏడబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. ఏడాదిలో 2 లక్షలు అన్నావు, 10 నెలలు అయిపోయింది, ఇక ఉన్నది 2 నెలలే. 2 నెలల్లో 2 లక్షలు ఇస్తావా?
అంటే మన పిల్లల్ని మోసం చేసిండు. పిల్లలు ఏం చేసిండు? మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు మొక్కి, అయ్యా నాకు నౌకరు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, చెయ్యి గుర్తు కోటేయమని మీ కాళ్ళల్లో మొక్కిండు. మీరు నమ్మిండు పిల్లలకు నౌకరు వస్తుందేమో అని కొంతమంది. కానీ రేవంత్ రెడ్డి పిల్లల్ని మోసం చేసిండు, తల్లుల్ని మోసం చేసిండు, తండ్రుల్ని మోసం చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువకులను ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఆ నిరుద్యోగ యువతను కూడా మోసం చేసిండు. ఉద్యోగస్తుల్ని మోసం చేసిండు. పోనీ ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చిండా? వాళ్ళకు డిఏలు ఇయ్యలే. పిఆర్సీ ముచ్చట్నే లేదు, వాళ్ళ ఎరియర్స్ రావట్లేదు. ఇవాళ నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, మహిళలను, అన్ని వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అన్యాయం చేసిండు. నేను రైతు సోదరులకు మనవి ఒక్కటే, దయచేసి ఎవరు అధైర్యపడకండి. మేమున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మీకు రైతు రుణమాఫీ చివరి రైతుకు జరిగేదాకా దయాకర్ అన్న, నేను, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటమే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు, ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. విడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని కూడా నేను రైతు సోదరుల్ని కోరుతా ఉన్నా. ప్రాణం పోతే పాపం ఆ రవి చనిపోయింది డోర్నకల్లా, ప్రాణం పోతే ప్రాణం రాదు. ప్రాణం విలువైంది. ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. రేవంత్ రెడ్డి మోసం చేసినా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండలను ఇస్తుంది. మేమందరం కూడా మీకు అండదండగా మేము ఉంటాం. ఇవాళ వడ్ల విషయంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి, మనం విడిచిపెట్టద్దు. సన్నాలకు అన్ని విడిచిపెట్టేది లేదు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే, ఏం బిడ్డ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎమ్మెల్యేలను నిలదీయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడేదో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి వస్తారట ఊర్ల పొన్న. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రైతు రుణమాఫీ చేయలేదని వస్తారా? రైతు బంధు పైసలు వేయలేదని వస్తారా? వడ్లకు బోనస్ ఎగబెట్టినామని వస్తారా? నేను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నా. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి వచ్చిన చోట ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయండి, ప్రశ్నించండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోరా అని అడగండి. ఎందుకంటే వాళ్ళు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వలే మనకు. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి కాళ్ళల్లో చేతులల్లో పట్టింది కదా ఆ రోజు. 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా ఆ రోజు. మరి ఏమైంది? 100/300 రోజులు నిండినాయి. 100 కాదు 300 రోజులు నిండినాయి. ఇంకెప్పుడు చేస్తాడు బిడ్డ అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఇది మన హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిలదీసే హక్కు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మేము మాట్లాడితే ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్, ఇంత చీరలు పంపుతుండే, వచ్చినాయమ్మా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, అన్ని బంద్ పెట్టిండు. కిట్లు బంద్ అయినాయి, దేవుని మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉండదా? రేవంత్ రెడ్డి కిట్లు బంద్ పెట్టిండు, దేవుని మీద ఒట్లు పెట్టిండు, ప్రతిపక్షాల మీద తిట్లు పెట్టిండు. మాట్లాడమంటే తిట్లే, సమాధానం చెప్పచేత కదా నీకు. ఎవడు తిడతాడు? ఎవడు బూతులు అందుకుంటాడు? ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవరికైతే చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. దానిలో ఎవడు చేస్తాడు? కొట్లాటకి ఎవడు వెళ్తాడు? నీ దగ్గర సమాధానం ఉంటే ఒప్పిస్తావు, నువ్వు మాట్లాడి మాటతో ఒప్పిస్తావు. నీ దగ్గర ఒప్పించే దమ్ము లేదు,
నువ్వు ఒప్పించే గుణం లేదు, నువ్వు పని చేయలేదు, నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొలుపుతావు నువ్వు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది, గుండాగిరి నిలబడదు. నువ్వేమని చెప్పినావు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము అన్నావు. 6 గ్యారెంటీలు కాదు, 7వ గ్యారెంటీగా ప్రజలకు ధర్నా చేసే హక్కు, ప్రజలకు ప్రశ్నించే హక్కు 7వ గ్యారెంటీగా ఇస్తామని చెప్పావు. కానీ ఏం చేస్తున్నావు? మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే ఇట్లా దండకం అందుకుంటున్నావు. నీ చేతగాంతనం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. నీది కూలగొట్టా, నాది కూలగొట్టా అంటున్నావు. కొట్టు, నేను ఎవడొద్దంటుండు? అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు, కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి. పేద మూసి బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే ఉద్యమకారులం మనం. వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి రోషేలతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కదా. ఆ రోజు ఏ కేసులకు భయపడలే, ఎలాంటి టాటాకు చప్పుళ్లకు బెదిరిపోలే. ఢిల్లీ కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చినామో ఈ రోజు మా తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటది, మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షం, ప్రజల పక్షమే ఉంటాం. దయాకరణ్ అన్నాడు, ఆ రోజు నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నా. అన్న వచ్చి నువ్వు ఇచ్చేదాకా కాదు అంటే ఇదే తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చిన, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి ఇచ్చిన. ఎందుకైతే లేవు పనులు? ఎందుకు పనులు ముందుకు పోవట్లేదు? నేను అడుగుతా ఉన్నా, పనులు ముందుకు పోవాలనే వద్దా? ఇవాళ అన్నీ ఆపేసిండ్రు. దవాఖానల మందులు లేవు, దవాఖానల నిర్మాణం ఆగిపోయింది, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది. మరి ఇలా పాలకుర్తికి 1 ఓటు 2 ఎమ్మెల్యేలు అన్నారు. 2 ఎమ్మెల్యేలు దేవుడికి కానీ ఉన్నది పోతున్నది. దవాఖాన పని అయితే లేదు, మన అభివృద్ధి ఆగిపోయింది, మంజూరైన రోడ్లు రద్దయిపోయినాయి, ఎస్డిఎఫ్ నిధులు వెనక్కిపోయినాయి. ఎటుపోతుంది పాలకుర్తి? మా దయాకరన్న పాపం ఆయన మనసంతా మీ మీదనే కొట్టుకుంటుంది. 4 రోజులు బాధపడ్డాడు. ఇంకోళ్ళు అయితే ఓడిపోయినా అని ఇంట్లో కూర్చుంటారు, నేను ఓడిపోయినా నాకేందని ఇంట్లో కూర్చుంటారు. కానీ దయాకరణ కూర్చున్నాడే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే లేకపోయినా నా రైతులకు రుణమాఫీ కావాలి, నా రైతులకు న్యాయం చేయాలి అని నన్ను తోలుకొచ్చిండు. పంటలు ఎండిపోతే కేసీఆర్ను తోలుకొచ్చిండు మీ దగ్గరికి. మీకోసం ఈరోజు కూడా మిమ్మల్ని కన్న పిల్లలోలే తోబుట్టులాగా మీకోసం కొట్లాడే నాయకుడు మా ఎర్రబెల్లి దయాకరణ అని చెప్పి నేను మనకు చేస్తావు. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఎవరైనా దవాఖానలో పడ్డాడంటే దయాకరణ ఉరికి రాకపోవు, ఆయన పిఏ రాకపోవు, ఎల్ఓసీలు ఇప్పియకపోవు. ఎంత మంచిగా జరుగుతుండే. బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏ చీరలు మంచిగా 500 ఎత్తా అన్నాడు. ఏవి 500? మరి ఈ 500 ఇవాళ 500 ఎత్తా అన్నాడు. మరి రేవంత్ రెడ్డికి దసరా పండుగ 3 రోజులే ఉన్నది. ప్రతి మహిళకు నువ్వు ఇస్తానన్న 2500 ఇయ్యి, పండుగకు చీరకు బదులు 500 కూడా వెంటనే చీరిస్తావా, 500 ఇస్తావా ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మొన్న వరదలు వచ్చినాయి, మహబూబాద్కి వచ్చిండు, ఫోటోలు దిగిండు, మంచిగా 2 మాటలు చెప్పిండు, దాచిండు, బై బై టాటాలు చెప్పుకుంటూ పోయిండు. ఏం చెప్పినావు నువ్వు ఆ రోజు? ఎవరి పొలాలైతే ఇసుక మేటలు వేసినాయో, ఎవరి పొలాలైతే ముంపు గురైనాయో, ఎవరి పొలాలైతే వరదలో దెబ్బతిన్నాయో మనిషికి ఎకరానికి 10,000 ఇస్తాను. ఏమాయ 10,000? 2 నెలలే 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వకపోతుంది. పాపం ఆ రైతుల పరిస్థితి ఏంది? మాటలు చెప్పుడు కాదు. దయచేసి మొన్న అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు వెంటనే 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో సోదరులారా, ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అర్థమవుతుంది, పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. వెనకకెళ్ళి మా తమ్ముడు కరెంట్ సరిగా ఉంటలేదన్న అంటుండు. ఇవాళ ఇళ్ళల్లో రోజుకు 4 సార్లు కరెంట్ వచ్చిపోతలేదు.
పావు గంట పోతుంది, పావు గంటకు వస్తుంది, అర్ధ గంట పోతుంది, అర్ధ గంటకు వస్తుంది. అది ఎందుకు పోతుందో అర్థం కాదు. ఏమైందా అంటే రేవంత్ రెడ్డి తొండలు వచ్చినాయి అంటాడు. తొండలు ఇప్పుడు పుట్టినాయా, నువ్వు మొదలు పుట్టినావా? తొండలు ఇవాళ పుట్టినాయి. కరెంట్ ఎందుకు పోతుందంటే అసెంబ్లీలో అంటాడు ఓ మంత్రి, ఏ తొండలు ఎక్కువైనాయి, తొండలు వైర్ల మీద పోతున్నాయట. మరి కేసీఆర్ ఉండగా తొండలు లేవా? తొండలు ఇప్పుడే పుట్టినాయి నీకు తొండలు. ఇంకోసారి అంటాడు హరీష్ రావే లైన్ మ్యాన్ ఫోన్ చేసి కరెంట్ తెప్పించిండట. అంటే గవర్నమెంట్ నువ్వు నడుపుతున్నావా, నేను నడుపుతున్నా? ఏం మాట్లాడుతావు పోయి? అబద్ధమాన్ని అక్కేటట్టు ఉండాలి. నీకు చెయ్య శాతగాక, నీకు కరెంట్ ఇయ్యే శాతగాక తొండలు వచ్చినాయి, హరీష్ రావు తీసేస్తుండు. ఇవేం పిచ్చి మాటలు? జనం నవ్వుకుంటలేరు. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయా? కేసీఆర్ ఉండగా ట్రాన్స్ఫార్మర్లు కాలినాయా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, కరెంటు రోజుకు 4-5 సార్లు ట్రిప్ అవుతున్నది. హైదరాబాద్లో పోతుంది, నా ఇంటికాడ నిన్న పోయింది, ప్రతిరోజు పోతుంది కరెంట్. ఇవాళ ఊర్ల పన్ను అయితే చెప్పలేం. రైతులకైతే 24 గంటలు అన్నారు, 12-16 గంటలు కూడా సరిగా వస్తలేదు. అది కూడా లో వోల్టేజ్ వచ్చి ఇవాళ పంటలు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఇంకా యాసంగి పంట ఎట్లుంటుందో, ఇంకేది వానకాలం, ఇంకా యాసంగికి వచ్చే వరకు అప్పుడు ఇంకెంత తీపలు పెట్టాడో ఈ పుణ్యాత్ముడు. మొన్న వాన గట్టిగా పడకపోతే సగం ఎండిపోవు. ఆ దేవుని దయ వల్ల, ఆ దేవుని దయతో ఇంత వాన పడి ఇంత పంటలు కాపాడుకున్నాం. ఈయన రైతు బంధు ఇయ్యక ఆ కాలం కాకపోతే ఇంకా పరిశాన్ ఉండు. ఆ దేవుడు సలసూపు చూసిండు. అందుకే మొక్కిన కాదే నేను, మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి మొక్కిన, దేవుడా ఈ పాపాత్ముడు నిన్ను మోసం చేసిండు, ఆ పాపాత్ముని క్షమించు, మా ప్రజల్ని కాపాడు అని దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఎందుకంటే ఈయన దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు కదా. నాకు ఆయగాళ్ళు చెప్పిండు, దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి తప్పితే పాపం బాగుంటుంది, అది మొత్తం రాజు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడే మోసం చేస్తే రాష్ట్రాన్ని